రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి పరిధిలోని చందానగర్లో గల వేముకుంట గౌతమి నగర్లో వేంచేసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి లలితా పోచమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు జరగగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మరియు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ట్రస్ట్ మరియు మాజీ కౌన్సిలర్ కూడా ఆయన సీనియర్ నేత గుర్రపు రవీందర్రావు ఎమ్మెల్యేతో పాటు ప్రముఖులందరికీ కూడా ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శాకంబరి అలంకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమ్మవారిని సర్వాంగ సుందరంగా, సాంప్రదాయబద్ధంగా, శోభాయమానంగా అలంకరించడం జరిగింది. భక్తులతో పూజలు నిర్వహించడం కూడా జరిగింది. మహిళలు ఈ సందర్భంగా ప్రత్యేక పూజాధికాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకించి ఆషాఢమాస బోనాల కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరగడం పట్ల శ్రీ 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 మహాలక్ష్మి లలిత పోచమ్మ దేవాలయం ట్రస్ట్ మరియు మాజీ కౌన్సిలర్ కూడా అయిన గుర్రపు రవీందర్రావుకు ఒకరికి ధన్యవాదాలు తెలియజేశారు. వాస్తవానికి వేమన ఋషి రూపంలో వచ్చి ఇక్కడ ఉన్న కుంట వద్ద దీర్ఘకాలికంగా దీక్ష చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేముకుంటగా ప్రసిద్ధి చెందడం జరిగింది. అప్పటి విగ్రహం కూడా ఇప్పటికీ ఆలయంలో సాక్షాత్కరిస్తుండటం మరొక విశేషమని చెప్పవచ్చు. చెప్పండి. ఈరోజు మీ బర్త్డే కూడా అడ్వాన్స్ బర్త్డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మా పౌరాల ఈరోజు శ్రీ 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 లలిత పోచమ్మ మహాశక్తి లలిత పోచమ్మ టెంపుల్కి రావడం జరిగింది. దాంతోపాటుగా ప్రొద్దున నుంచి నేను శ్రీ శ్రీ తులజాభవాని టెంపుల్కి వెళ్ళడం జరిగింది. తారానగర్లో ఎంఐజీలో ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. బిహెచ్ఎల్ పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళడం జరిగింది. రాజీవ్ గురుకల్పంలో అమ్మవారి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. ఈ రకంగా చాలా టెంపుల్కి వెళ్తూ మరి మా మిత్రుడు పెద్దన్న రవీంద్రరావు గారి సారథ్యంలో నడుస్తున్నటువంటి లలిత పోచమ్మ తల్లి దేవాలయం ఇక్కడ అంగరంగ వైభవంగా మరి అలంకరణలతో పాటు బోనాలు సమర్పించుకుంటున్న భక్తులందరూ, విశేష ప్రజానికం ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేసి అందరూ కూడా బోనాలు తీసుకురావడం, ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నేను కూడా కాంక్షిస్తూ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి చందానగర్లో ఈ టెంపుల్ కానీ వాతావరణం కొన్ని దశాబ్దాల తర్వాత చెప్తున్న వాతావరణం డెవలప్మెంట్ ముందుకు ఇప్పటికీ ప్రజలు కూడా చాలా భక్తులందరూ కూడా వచ్చి దీంట్లో భక్తిభావనతో కూడినటువంటి బోనాలు ఎక్కువ తీయడం జరుగుతుంది. అందులో ఈ మా రవీంద్రనాథ్ ఇచ్చినటువంటి ఈ టెంపుల్లో మంచి ప్రాధాన్యత కలిగినటువంటి సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ మరి అలంకరణలు కానివ్వండి, పబ్లిక్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. చివరిగా ముఖ్యంగా భక్తులకు కానీ ప్రయాణం కానీ చివరికి ఏం చెప్తున్నారు? అందరూ కూడా మంచి మత సామరస్యంతో ఉండాలి. అందరూ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. మరి మన తెలంగాణ ప్రాంతంలో వాడి పంటలు అందరికీ కూడా మంచి జరగాలని ధన్యవాదాలు.